మీ వంటగదిలో ఉన్న ఈ చిన్న బాక్స్ అంటే బేకింగ్ సోడా మన మందారం చెట్లు మొక్కలపై కనిపించే తెల్లటిగా పెయిన్ ఫంగల్ ప్రాబ్లమ్ విషయంలో ఉపయోగపడుతుందని చాలామంది చెప్తుంటారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. బేకింగ్ సోడాలో పసుపు కలిపితే ఏం జరుగుతుంది? బేకింగ్ సోడాలో వెనిగర్ కలిపితే ఏమవుతుంది? గంజి నీటిలో కలిపితే ఏమవుతుంది? మజ్జిగలో కలిపితే ఏమవుతుంది? అసలు వీటిలో ఏది మొక్కకు ఉపయోగపడుతుంది? ఏది అసలు ఉపయోగం లేకుండా పోతుంది? ఏది ఎక్కువగా వాడితే ఆకులను దెబ్బతీయవచ్చు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మనం ఏ మిక్చర్ ఉపయోగించాలి, ఏ మిక్చర్ మాత్రం అవాయిడ్ చేయాలి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా చివరిలో నేను చూపించే ఒక సింపుల్ మెథడ్ను మీరు మిస్ అవ్వకండి. ఇకపోతే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ముందుగా మన మందారం ఆకులు మందారం ఆకులు కానీ శంఖం పూలు కానీ అసలు బేకింగ్ సోడా నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. అసలు అది ఏ రకంగా ఎన్ని రకాలుగా వాడవచ్చు, బేకింగ్ సోడాను ఎన్ని రకాలుగా మొక్కలపైన స్ప్రే చేయవచ్చు అనేది నేను పూర్తిగా వివరంగా చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఈ బేకింగ్ సోడాను చాలా రకాలుగా ఉపయోగించవచ్చు మొక్కలకు స్ప్రే చేయడానికి. ఎటువంటి పెస్ట్ అటాక్ ఉండదన్నమాట. ఉన్న పెస్ట్ పోతుంది, మంచి క్లియర్గా అయిపోతాయి అన్నమాట మొక్కలు. ఆకుల కింది భాగంలో చిన్న చిన్న పురుగులు తెల్లటి పొరలాగా కనిపిస్తున్న పదార్థము కొత్త కొమ్మల దగ్గర గుంపులుగా ఉండడం ఇవన్నీ కనిపిస్తే వెంటనే కిచెన్ రెమెడీస్ అన్నీ కలిపి స్ప్రే చేయడం మాత్రం చేయకండి. ఎందుకంటే మొక్కకు ఇట్లా ఒక గ్లాస్ మగ్గులో ఒక స్పూన్ కలపాలి. కలిపి ఇది స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేయొచ్చు అనమాట. ఇకపోతే అన్నిటినీ స్ప్రే చేయకండి. మనం తప్పుగా తయారు చేసిన స్ప్రే వల్ల ఆకులు కాలిపోవడం మరో సమస్య కావచ్చు అనమాట. అందుకే ఈరోజు మనం ఒక్కొక్కటి విడిగా అర్థం చేసుకుందాము. ఇకపోతే ఇట్లా అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. బేకింగ్ సోడా అనేది పురుగులను చంపే మ్యాజిక్ మిషన్ అన్నమాట. కానీ కొన్ని ఫంగల్ సమస్యలతో హౌస్ హోల్డ్ గార్డెనింగ్ రెమెడీగా ఉపయోగిస్తారు. అయితే పసుపును కూడా కొంతమంది న్యాచురల్ గార్డెనింగ్ రెమెడీగా ఉపయోగిస్తారు. కానీ రెండింటిని ఎక్కువ మోతాదులో వేసి ఆకులపై కన్సిస్టెన్సీగా చేయడం మాత్రం మంచిది కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే బేకింగ్ సోడా నేను బియ్యం కడిగిన నీళ్ళలో కలుపుతా. కొంచెం పులియ పెట్టుకోవాలి. ఎందుకంటే అది కలిపితే ఇంకా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. పసుపు అనమాట. ఈ రెండు కలుపుతా. ఈ రెండు కలిపి ఈ మందారం మొక్క పైన స్ప్రే చేస్తా. ఒక 2-3 days ఉంచిన తర్వాత ఫంగల్ పోతుంది అనమాట. ఎక్కువ ఫంగస్ ఉంటే, ఎక్కువ వైట్ ఫంగస్ ఉంటే ఈ పని చేయాలన్నమాట. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా ఇది కలుపుకొని రెండింటిని కలుపుకొని కొద్దిగా చల్లుతూ ఉండాలన్నమాట. ఇకపోతే దీన్ని 1 లీటర్ నీళ్ళలో కలిపినాక మొక్కకు ఇవ్వచ్చు. నేను చాలా ఎక్కువ ప్లేస్లో ఉన్నప్పుడేమో ఇట్లనే చల్లుతూ ఉంటా. తక్కువ ప్లేస్లో ఉంటేనేమో ఇట్లా ఎక్కువ తక్కువ ప్లేస్లో ఉంటేనేమో వాటర్ వేసి స్ప్రే చేసుకోవచ్చు. ఇకపోతే చూడండి వైట్ తెగులు ఎట్లా వచ్చింది మందారం చెట్టుకు. ఇట్లా చల్లుకోవచ్చు అనమాట. ఇట్లా ఫంగస్ ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ, తక్కువ ఉన్న దగ్గర తక్కువ, ఇట్లా చల్లుకోవాలన్నమాట. చల్లుకున్న తర్వాత 2 days అయినాక ఈ వాటర్ తోటి ఇది మొత్తం కొట్టేసి లేకుంటే ఆకులు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 days ఉంచిన తర్వాత మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం బాగా ఇట్లా వాటర్ ఎక్కువ పోసి ఒక సైడ్కి ఎట్టేసి పెట్టుకోవాలి. ఎక్కువ ఫర్మెంటేషన్ ఏం అవసరం లేదు. ఇకపోతే ఈ రకంగా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో బేకింగ్ సోడా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని అప్పుడు మొక్కలపై స్ప్రే చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగ మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది స్ప్రే మాత్రమే కాదు, ఇంకా మొక్క మొదట్లో పోసుకోవచ్చు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇది గినంగా మంచి రెమెడీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు మీ ఇంట్లో. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే ఆకుల కింద భాగము కొత్త కొమ్మల దగ్గర కూడా తేలిగ్గా స్ప్రే చేయాలి. ఎందుకంటే చాలా చిన్న పెస్ట్ అక్కడే దాచుకొని ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఎండలో స్ప్రే చేయకండి. ఉదయం లేదా సాయంత్రం స్ప్రే చేయడం మంచిదన్నమాట. ఇప్పుడు మనం అసలు మిక్చర్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు చాలామంది వీడియో బేకింగ్ సోడా వెనిగర్ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇకపోతే ఈ రకంగా మనము స్ప్రే చేసుకోవచ్చు.
ఇకపోతే ఇది ఇట్లా స్ప్రే బాటిల్లో పోసుకొని మంచిగా స్ప్రే చేసుకోండి. మజ్జిగను చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా మజ్జిగతో పాటు వెనిగర్ అనమాట. బేకింగ్ సోడా, వెనిగర్, కొంచెం సబ్బు లిక్విడ్, ఇవన్నీ వేసి మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చూడడానికి పవర్ఫుల్గా కనిపిస్తుంది కానీ ఇకపోతే ఇది మొక్కలకు పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అనమాట, అంటే పెస్టిసైడ్. అయితే బేకింగ్ సోడా, ఆల్కలైన్, వెనిగర్, యాసిడ్ అనమాట. ఇవి కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విడుదల అవుతుంది. మరి ఒకదానికొకటి పోతే ఈ ప్రక్రియ జరుగుతుంది. అందుకే బేకింగ్ సోడా, వెనిగర్ కలిపితే డబల్ పవర్ అనమాట. కాకపోతే ఈ మిక్చర్ ఎక్కువగా వేయొద్దు, చాలా ఫెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే వేయండి. ఇది ఒక్కటే రెమెడీ కాదు, మిగతా విధంగా ట్రై చేయండి. ఇకపోతే అన్నెసెసరీ లీవ్స్ ఏమన్నా డ్యామేజ్గా ఉంటే అవి తీసేయండి ఎప్పటికప్పుడు. కాకపోతే మనము ఇవి తీసేస్తేనే ఫెస్ట్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఇక ఈ రైస్ వాటర్, బియ్యం కడిగిన నీటిని కొంచెం పసుపు కలిపి మొక్కల పైన స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. ఇకపోతే దీంట్లో బేకింగ్ సోడా కలుపుకోవచ్చు. ఈ రకంగా ఇది స్ప్రే చేసుకోవచ్చు, వాటర్ యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. బియ్యం కడిగిన నీళ్ళు ఎటువంటి పెస్ట్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది. ఇక స్ప్రే చేయొచ్చు అనమాట. ఇకపోతే రైస్ వాటర్ ప్రధానంగా ఒక మైల్డ్ ఆర్గానిక్ ఇన్పుట్గా చూడాలన్నమాట. ఇది పురుగులను చంపే గార్డెనర్ పెస్టిసైడ్. అందుకే రైస్ వాటర్ను పెస్ట్ కంట్రోల్ స్ప్రేగా చూడడం ఇంకా మళ్ళీ ఫెర్టిలైజర్ లాగా చూడొచ్చు అనమాట. చాలా మంచిది అసలు. ఇక పులిసిన రైస్ వాటర్, దుర్వాసన వచ్చిన రైస్ వాటర్ మాత్రం ఎక్కువగా యూజ్ చేయొద్దు అనమాట, ఇంకెక్కువ ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా గంజి ద్రావణము ఉపయోగించవచ్చు పెస్ట్ కంట్రోల్ చేయడానికి. గంజి ద్రావణము ప్లస్ ఇంకా చాయ్ పత్తా పొడి అనమాట. ఇవి రెండు పెస్ట్ని కంట్రోల్ చేస్తాయి. ఇకపోతే ఇవి వడబోసి స్ప్రే చేయొచ్చు అనమాట. ఫ్రెష్గా క్లీన్గా ఉన్న చాయ్ పత్తను యూజ్ చేయాలన్నమాట. ఇకపోతే లేకుంటే చాయ్ పత్తా పొడిని, వాడని చాయ్ పత్తా పొడిని యూజ్ చేయాలి. ఇకపోతే టైమింగ్స్, క్లియరింగ్స్, కరెక్ట్ ఇంట్రడక్షన్, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇకపోతే ఇప్పుడు మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నది గంజి ద్రావణం, కాఫీ పౌడర్, బేకింగ్ సోడా. ఇవన్నీ చూసిరు కదా, చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇకపోతే ఇది వినడానికి చాలా పవర్ఫుల్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ అనమాట. చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ తప్పకుండా యూజ్ చేయండి. కాఫీ పౌడర్ అనేది ఎటువంటి ఫంగస్ ఉన్నా పోగొడుతుంది, ఇంకా ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా రైస్ వాటర్ అయితే చాలా మంచిది మొక్కలకు, తప్పకుండా ఉపయోగించండి. ఇకపోతే అందుకే నేను ఈ 3 పదార్థాలను ఒక స్ప్రేగా చేసి మొక్కలకు ఇస్తున్నా. ప్రతి పదార్థాన్ని సపరేట్గా ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కువ ఫెస్ట్ ఉంటే 3 కలిపి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా, మజ్జిగ ఇవన్నీ చూపించిన కదా. ఇకపోతే మీరు మీ ఇంట్లో ఎలాంటి స్ప్రే వాడతారు అనేది నాకు క్లియర్గా చెప్పండి. ఇకపోతే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ మొక్కలపై తెల్లగా కనిపించిందని ప్రతిదీ ఒకే ఫెస్ట్ కాదు. మిల్లీ బాక్స్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, స్కేల్ ఇన్సెక్ట్స్ కావచ్చు, ఫంగల్ గ్రోత్ కావచ్చు. కాబట్టి ముందుగా దగ్గరగా చూసి ఐడెంటిఫై చేయాలి. తెల్లటి కాటన్ లాంటి గుంపులుగా కనిపిస్తే అది మిల్లీ బాక్స్ అంటే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆకులపై తెల్లటి పౌడర్ లాంటి లేయర్ ఉంటే ఫంగల్ డిసీజ్ కూడా కావచ్చు. అందుకే ఫస్ట్ ఏదో తెలియకుండా ఏ స్ప్రే అయినా వేయడం సరైన పద్ధతి కాదు. ముందుగా గుర్తించాలి, తర్వాత ట్రీట్మెంట్ ఎంచుకోవాలన్నమాట. మరి నేను అయితే ఏం చేస్తాను అంటే, మొదట ఎక్కువగా ఉన్న ఫెస్ట్ను చేయితో లేదా కాటన్తో రిమూవ్ చేస్తా. తర్వాత మొక్కను క్లీన్ వాటర్తో ఇన్సెక్ట్స్ తీసేస్తా. తర్వాత అవసరమైతే ఒక మైల్డ్ సోప్ బేస్ స్ప్రే లేదా తగిన గార్డెనింగ్ ట్రీట్మెంట్ను ఉపయోగిస్తాను. బేకింగ్ సోడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటే వెరీ మైల్డ్ అంటే డైల్యూషన్ తోటి మొదలు పెడతాను. ఒకేసారి 4 to 5
ఇంగ్రీడియంట్స్ కలపను. ఎందుకంటే ఏ ఇంగ్రీడియంట్ వల్ల బెనిఫిట్స్ వస్తుందో ఏది డ్యామేజ్ చేస్తుందో మనకే తెలియదు. మొక్కకు మెడిసిన్ ఇస్తున్నప్పుడు కూడా లెస్ ఈజ్ మోర్ అనమాట. అయితే ఈరోజు మన ఎక్స్పెరిమెంట్తో పెద్ద లెసన్ ఏంటంటే బేకింగ్ సోడా ఒక్కటే మ్యాజిక్ మెడిసిన్ కాదు. పసుపు కలిపితే మ్యాజిక్ కాదు, వెనిగర్ కలిపితే డబల్ పవర్ కాదు, కాఫీ, గంజి, మజ్జిగ అన్నీ ఒకే బాటిల్లో కలిపితే సూపర్ స్ప్రే కాదు, మొక్కను కాపాడేది సీక్రెట్ మిక్చర్ కాదు, సరైన సమస్యను గుర్తించి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మీ గార్డెన్లో చాలా అన్నెసెసరీ ఎక్స్పెరిమెంట్ తగ్గిపోతాయి అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో, ఒక చిన్న పని చేయండి, వీణా స్టోరీస్ టీపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కిచెన్లో ఉన్న ప్రతి పదార్థాన్ని మొక్కలకు వేయడం కాదు, ఏది నిజంగా ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, ఏది మొక్కకు డ్యామేజ్ చేస్తుంది అనేది ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఇంకా అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మందారం చెట్టుకు పూలు రావడానికి ఫెర్టిలైజర్ ఒక్కటే కారణం కాదు. నా నెక్స్ట్ వీడియోలో మందారం మొక్కలో పూలు తగ్గడానికి కారణం 5 కామన్ మిస్టేక్స్ చూపిస్తాను. అందులో చివరి మిస్టేక్ చాలామంది రోజు చేస్తుంటారు. ఈ వీడియోని మిస్ అవ్వకండి. ఈ వీడియోని లైక్ చేయండి. వీణా స్టోరీస్ డీపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.